హలో అండి, ఇట్స్ టైమ్ ఫర్ అన్షూస్ 5th బర్త్డే సెలబ్రేషన్స్. అప్పుడే 5 years అయ్యింది అంటే నమ్మలేకపోతున్నామండి. మరి 5 years అయ్యాయిక కోరికలు కూడా మొదలయ్యాయి. మమ్మీ నా బర్త్డే ఇలా చెయ్యి, అలా చెయ్యి, అక్కడ చెయ్యి, అది గిఫ్ట్ ఇవ్వు, ఇది గిఫ్ట్ ఇవ్వు అని 1 month ముందు నుండే నా బుర్ర వాళ్ళ నాన్న బుర్ర 2 తినేసిందండి. వాళ్ళ డాడీ ఏమో ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేయడం, సింపుల్గా చేసుకుంటే పోతుంది అని అంటారు. తండ్రి కూతుర్ల మధ్య నేను నలిగిపోయేదాన్ని. చాలా ఆలోచించాక ఒకటి అనిపించిందండి, రేపు ఎలా ఉంటుందో తెలియని ఫ్యూచర్ కోసం ఇప్పుడున్న చిన్న చిన్న సంతోషాలను వదులుకోకూడదు కదా. అందుకే సెలబ్రేషన్స్ గ్రాండ్గా లేకపోయినా అన్షు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయొచ్చు కదా అని. అందుకే ఒక చిన్న ప్లే జోన్లో ఓన్లీ అన్షు ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ అండ్ నియర్ బై ఫ్యామిలీ మెంబర్స్తో చాలా సింపుల్గా బట్ మోస్ట్ మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అన్షు ఎంత ఎంజాయ్ చేసిందంటే గేమ్ జోన్ నుంచి బయట వచ్చి కేక్ కట్ చేయడానికి కూడా రానంటూ ఆడుకుంటూ కూర్చుంది. మరి వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకోకపోతే ఎలా? అందుకే బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టాం. ఆ ఫేస్ అలా పెట్టుకుంది. ఇంకా ఫేస్ అలా చూడలేక 2 minutesలో కంప్లీట్ చేసుకొని తనని వెళ్ళి ఆడుకోమని పంపించేశాం. ఇంకా పిల్లలందరూ ఒకచోట కలిస్తే అక్కడ కిష్కిందకాండే కదా. వచ్చిన పేరెంట్స్కి మాత్రం ఫుల్ రెస్ట్ దొరికిందండి. మరి అక్క బర్త్డేలో తమ్ముడు ఎలా ఎంజాయ్ చేశాడో చూడాలనుకుంటున్నారా? దెన్ స్టే ట్యూన్డ్. బాయ్ అండి.